తెలుగు సినిమా సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిన చిత్రాలుగా 'బాహుబలి', 'త్రిబుల్ ఆర్' చిత్రాలను మనం ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆ సినిమాల తర్వాత పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ట్రెండ్ మొదలై సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుంది. కానీ 25 ఏళ్ల క్రితమే అటువంటి గొప్ప ప్రయత్నం జరిగింది. ఆ రోజు అనుకున్న ప్రకారం అన్నీ జరిగి ఉంటే ఆ చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతి అందరికీ మరోసారి తెలిసి ఉండేది. అంతేకాదు, తెలుగులోనే కాకుండా అప్పటికే హిందీ చిత్రాల్లో నటించి జాతీయ స్థాయిలో కూడా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి సగర్వంగా హాలీవుడ్లోకి అడుగుపెట్టి ఉండేవారు. ఆయన ఇమేజ్ హాలీవుడ్ రేంజ్కి చేరేదేమో. మరి ఆ సినిమా ఏమైంది? ఎందుకు ఆగిపోయింది? తెర వెనుక జరిగిన సంగతులు ఏమిటి? మొదలైన విషయాలు సేకరించి మీకు అందిస్తున్నాం. ఒక తెలుగు హీరో హాలీవుడ్ చిత్రంలో నటించడం అరుదైన విషయమే కదా. హాలీవుడ్ స్థాయికి ఎదగగల శక్తి సామర్థ్యాలు చిరంజీవిలో ఉన్నాయని వాళ్ళ నాన్న వెంకట్రావు గారు అంటుండేవారు. ఆయన ఆశీర్వాదం కూడా ఫలించి ఉండేది. తమిళ చిత్రరంగ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆంగ్ల చిత్రం బ్లడ్ స్టోన్ లో నటించి పేరు తెచ్చుకున్నారు. 1988 నాటి సంగతి ఇది. ఆ సినిమా చూశాక తనకు కూడా ఇలాంటి అవకాశం వస్తే బాగుంటుందని చిరంజీవికి అనిపించింది. పైన ఉండే తథాస్తు దేవతలు కూడా ఓకే అనేశారు. కొన్ని రోజుల తరువాత అమెరికాలో స్థిరపడిన ముగ్గురు దక్షిణాది భారతీయులు రమేష్ కుమార్, సుందర స్వామి, గణేష్ మహదేవన్ హైదరాబాద్ వచ్చి చిరంజీవిని కలిశారు. 1940లో వచ్చిన ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రం ఆనాటి ప్రేక్షకుల్ని ఎంతో అలరించింది. ఆ కథకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ద రిటర్న్ ఆఫ్ ద థీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రాన్ని ఆంగ్లంలో తీయాలని తమకు వచ్చిన ఆలోచనను ఈ ముగ్గురు నిర్మాతలు చిరంజీవితో పంచుకున్నారు. ఆ రోజుల్లో 5 కోట్ల రూపాయలతో సినిమా అంటేనే భారీ బడ్జెట్ కింద లెక్క. కానీ ఇది హాలీవుడ్ స్థాయిలో తీసే ఆంగ్ల చిత్రం కనుక 50 కోట్ల రూపాయలతో తీయనున్నట్లు వారు చిరంజీవికి వివరించారు. అటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న చిరంజీవి కథ విని ఉత్సాహం చూపించారు. తప్పకుండా నటిస్తానని చెప్పారు. ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా తీద్దామని నిర్మాతలు చెప్పగానే చిరంజీవి సరేనన్నారు. ఆంగ్ల చిత్రానికి ద రిటర్న్ ఆఫ్ ద థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అని, తెలుగు సినిమాకు అబూ బాగ్దాద్ గజ దొంగ అని పేర్లు పెట్టాలని నిర్ణయించారు. హాలీవుడ్ దర్శకుడు డచ్ జెర్సీని ఈ చిత్రానికి దర్శకుడిగా ఎన్నుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 1940లో వచ్చిన ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రంలో సాబు అనే భారతీయుడు హీరోగా నటించారు. ఆ చిత్రం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. సాబు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆయన కుమార్తె జాస్మిన్ సాబు ఓ పుస్తకాన్ని రచించింది. అది డచన్ జెర్సీని ఆకర్షించింది. దాని ఆధారంగా సినిమా స్క్రిప్ట్ తయారు చేశారు ఆయన. పాత సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా భారతీయ నటుడిని హీరోగా తీసుకోవాలని జెర్సీ అనుకున్నారు. గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఆయన దృష్టిని మెగాస్టార్ చిరంజీవి ఆకర్షించారు. అలా హాలీవుడ్ అవకాశం చిరంజీవిని వెతుక్కుంటూ వచ్చింది. ఇండియన్ టీం సహాయ సహకారాలతో తీసే చిత్రానికి హాలీవుడ్ సాంకేతిక నిపుణులను ఎన్నుకున్నారు. టుమారో నెవర్ డైస్, మమ్మీ చిత్రాలకు ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన గెయిల్ మాస్టర్ ను ఎన్నుకున్నారు. చిరంజీవి సూచనపై తెలుగు చిత్రానికి సురేష్ కృష్ణను ఎన్నుకున్నారు నిర్మాతలు. ఇంగ్లీష్ వెర్షన్ 90 నుంచి 100 నిమిషాల వరకు ఉండేలా ప్లాన్ చేశారు. 2.5 గంటల నిడివి ఉండే తెలుగు చిత్రంలో మెగాస్టార్ ఇమేజ్ కి అనుగుణంగా 5 పాటలు, కామెడీ ట్రాక్ ఉండేలా చూసే బాధ్యతను దర్శకుడు సురేష్ కృష్ణకు అప్పగించారు. మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు కనుక ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తీయాలంటే 50 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని బడ్జెట్ అంచనా వేశారు. 27 ఏళ్ల నాటి ముచ్చట ఇది. అంటే ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే దాదాపు 500 కోట్లు అన్నమాట. అయినా సై అన్నారు నిర్మాతలు. ఎమ్మీని హీరోయిన్ గా, పెప్సీ కూల్ డ్రింక్ యాడ్ మోడల్ షాషాను సెకండ్ హీరోయిన్ గా ఎన్నుకున్నారు.
హాలీవుడ్ జేమ్స్ బాండ్ హీరో సీన్ కానరీ తనయుడు జసన్ కానరీని విలన్ గా ఎన్నుకున్నారు. అలాగే కీలకమైన పాత్ర కోసం ఒమర్ షరీఫ్ ని ఎన్నుకున్నారు. బాండ్ గర్ల్ షింటాను మరో ముఖ్య పాత్రకు ఎంపిక చేశారు. తెలుగు వెర్షన్ కోసం అదనపు హంగులు సమకూర్చాలని ముందే నిర్ణయించుకున్నారు. చిరంజీవి, ఐశ్వర్య రాయల మీద ఒక పాటను చిత్రీకరించాలని నిర్ణయించుకుని ఆమెను సంప్రదించారు. ఈ ఆఫర్ వినగానే ఆమె ఎగిరి గంతేసి వెంటనే ఓకే చెప్పేశారు. మరో 2 పాటల కోసం రాణి ముఖర్జీ, కరిష్మా కపూర్ వాళ్ళ డేట్స్ దొరకకపోతే సిమ్రాన్ ను సంప్రదించాలని లిస్టులో రాసుకున్నారు. సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. ద థీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రం విడుదలై ఉంటే చిరంజీవి లాగే రెహమాన్ కు కూడా తొలి హాలీవుడ్ సినిమా అయి ఉండేది. ప్రసిద్ధ జానపద గాథతో రూపుదిద్దుకునే హాలీవుడ్ టెక్నీషియన్ల భారీ చిత్రం ద రిటర్న్ ఆఫ్ ద థీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారంటూ 1999 ఆగస్టు 21 రాత్రి మద్రాసులోని ఓ స్టార్ హోటల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఆ మర్నాడే చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆ వేడుకలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ హీరో గోవిందా మాట్లాడుతూ సినిమా ప్రపంచంలో అమితాబ్, రజనీకాంత్, చిరంజీవి త్రిమూర్తుల వంటి వారు అని అభివర్ణించారు. ఈ సందర్భంగా 1940లో వచ్చిన ద థీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను, ప్రస్తుత చిత్రానికి పనిచేస్తున్న సాంకేతిక నిపుణుల ఏవీలను ఆహుతులకు ప్రదర్శించారు. ఆ తరువాత కాలిఫోర్నియా నృత్య కళాకారుల బెల్లీ నృత్యం ప్రదర్శన జరిగింది. ఆ నర్తకీమణులతో చిరంజీవి, గోవింద కూడా డాన్స్ చేశారు. సరిగ్గా రాత్రి 12 గంటలకు చిరంజీవి బర్త్డే కేక్ కట్ చేశారు. ద రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రం షూటింగ్ 1999 అక్టోబర్ 4న రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. బాగ్దాద్ గజ దొంగ గెటప్ లో ఉన్న చిరంజీవిపై తొలి షాట్ తీశారు. రెగ్యులర్ షూటింగ్ 11న అజంతా, ఎల్లోరాల్లో బాగ్దాద్ ప్యాలెస్ కు సంబంధించిన ఎక్స్టీరియర్ సీన్స్ చిత్రీకరించారు. ఆ తర్వాత జైసల్మీర్, జోధ్పూర్లలోని ఎడారికి వెళ్లారు. కొన్ని రోజుల షూటింగ్ అక్కడ జరిగింది. రాజస్థాన్ లో చిత్రీకరించిన సన్నివేశాలతో గ్లిమ్స్ తయారు చేసి ఈ సినిమా కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్న బిజినెస్ సర్కిల్స్ లోకి వదిలారు. ఆ గ్లిమ్స్ చూసి థ్రిల్ అయిపోయిన బయ్యర్లు తెలుగు చిత్రం హక్కులు కొనడానికి పోటీ పడ్డారు. చిరంజీవి సినిమాకు 7-8 కోట్ల రూపాయల బిజినెస్ జరిగే ఆ రోజుల్లో అబూ బాగ్దాద్ గజ దొంగ చిత్రానికి దాదాపు 12 కోట్ల వరకు బిజినెస్ ఆఫర్లు రావడం విశేషం. ఆ తర్వాత అసలు కథ అక్కడే మొదలైంది. 25% షూటింగ్ పూర్తయి అంతా బాగానే జరుగుతుందని అనుకుంటున్న తరుణంలో రాజస్థాన్లోని ఎడారిలో షూటింగ్ జరుగుతుండగా ఒక పాత పుస్తకం అవసరమైంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ వారికి చెబితే ఒక పుస్తకం తెచ్చారు. అది మరింత పాతదిగా కనిపించడం కోసం టీ డికాక్షన్ లో ఆ పుస్తకాన్ని ముంచి తీశారు. ఆ పుస్తకం పవిత్ర ఖురాన్ గ్రంథం అని తెలిసి స్థానిక ముస్లిం మత పెద్దలు నిరసనకు దిగారు. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు రంగంలోకి దిగారు. షూటింగ్ ఆపేసి యూనిట్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు అలా ఆగిపోయిన సినిమా షూటింగ్ మళ్లీ మొదలు కాలేదు. ఈ వివాదం కారణంగా సినిమాకు పెట్టుబడి పెట్టిన ఫైనాన్షియర్లు వెనుకడుగు వేశారు. అలాగే ముగ్గురు నిర్మాతల మధ్య కూడా అభిప్రాయ భేదాలు తలెత్తడం కూడా సినిమా ఆగిపోవడానికి మరో ముఖ్య కారణం. ముందు అనుకున్న ప్రకారం డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి 2000 సంవత్సరంలో మొదటి ఇంగ్లీష్ వెర్షన్ ను, మే నెలలో వేసవి కానుకగా తెలుగు వెర్షన్ ను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మతపరమైన ఈ వివాదం కారణంగా సినిమానే ఆగిపోయింది. చరిత్ర సృష్టిస్తుంది అనుకున్న మెగాస్టార్ హాలీవుడ్ చిత్రం ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడంతో మెగా అభిమానులు ఎంతో బాధపడ్డారు. అయితే ద రిటర్న్ ఆఫ్ ద థీఫ్ ఆఫ్ బాగ్దాద్ నిర్మాణం ముగిసిన అధ్యాయం అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కనుక ఆయనతో ఈ సినిమా తీస్తే వర్కౌట్ అయ్యే అవకాశం లేకపోలేదు. వెండి వెన్నెల ఛానల్లో మీకు కనిపించే ప్రతి అరుదైన ఫోటో, విషయాలు దశాబ్దాల పరిశోధన ఫలితం. వీడియోల్లో చూపించలేని ఇంకెన్నో అరుదైన ఫోటోలు
మా సభ్యులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. కింద ఉన్న జాయిన్ బటన్ నొక్కి మీరు మా కుటుంబంలో చేరండి. మా ఈ కృషి నచ్చితే వీడియో కింద ఉన్న థ్యాంక్స్ బటన్ ద్వారా మీ ప్రోత్సాహం తెలియజేయవచ్చు. అది మాకు పెద్ద బలం. తెలుగు సినిమా చరిత్ర మీద మరింత లోతుగా తెలుసుకోవాలంటే మేము రాసిన పుస్తకాల వివరాల వీడియో డిస్క్రిప్షన్ ఉన్నాయి, చూడండి.